హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇవి ఏంటా అనుకుంటున్నారా? మందార ఆకు, పువ్వులు కలబంద అండి. ప్రతి ఒక్క ఇంట్లోని మందార చెట్టు అయితే ఉండాలండి. ఎందువల్లనైతే ఈట్లి వల్ల ప్రయోజనాలైతే చాలా ఉన్నాయండి. అది సిటీల్లో అయితే మందార ఆకు, పువ్వు కొనుక్కొని జుట్టుకి అయితే పట్టించుకుంటారు. మన పల్లెటూరులో అయితే ఇవి అంత ఎక్కువగా యూజ్ చేయరండి. ఇవిగోండి ఫస్ట్ అయితే ఇట్లాగ కడిగేసుకోవాలి. ఎందువల్లనైతే చెట్టుకి డస్ట్ అది ఉంటుంది కదా, అందువల్ల అయితే ఆకులు, పువ్వులు, కలబంద నేనైతే ఈ 3 కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మిక్సీ. కలబంద వల్ల అయితే అండి, కలబంద రాసుకుంటే జుట్టు సాఫ్ట్గా ఉంటుంది. అందువల్ల నేనైతే కలబంద అయితే వేశాను. ఇదిగోండి పేస్ట్ లాగా పట్టేసుకున్నాను. ఇట్లా పట్టుకోవాలి. ఆకులుగా కాదండి, పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. పట్టేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇదిగోండి ఇట్లా జుట్టుకి అయితే పట్టించాలి. నేనైతే మా పాపకి నెలకొకసారైనా రాస్తాను మందార ఆకు, పువ్వు, కలబంద. ఇదిగోండి ఇట్లా పాయికి రాయాలి. మా పాపకైతే ఎంత చిరాకోనండి. ఎందువల్ల అయితే అది జిగురుగా ఉంటుంది కదా, అందువల్ల అయితే అస్సలు ఇష్టపడదా. నేనైతే తిట్టి కూర్చొని రాపిస్తాను. నేనైతే మా పాప జుట్టు విషయంలో అయితే అస్సలు అశ్రద్ధ చేయనండి. నా జుట్టు విషయంలో నేను అశ్రద్ధ చేస్తాను కానీ మా పాప జుట్టు విషయంలో అశ్రద్ధ చేయను. అశ్రద్ధ చేయను కాబట్టి జుట్టు అంత పెద్దగా ఉందండి. మా పాప జుట్టు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అంత పెద్ద జుట్టు అంటారు. అందుకేనండి అశ్రద్ధ చేయను కాబట్టి అంత బాగుంది. ఇదిగోండి ఇట్లా రాసేసుకోవాలి. పాయికి రాసేసుకోవాలి. వెంట్రుకలకు కూడా రాయాలండి, ఓన్లీ తలకే కాదు. మా పాపకైతే ఎంత చిరాకునండి మందార ఆకు ఎలా ఉంటుందని అస్సలు పెట్టించుకోదు. ఇదిగోండి ఫైనల్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆగాలి. ఎందువలనైతే ఇది జుట్టుకు పట్టాలి కదా మనం పెట్టింది. అదిగోండి చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం అండి జుట్టు అంటే. ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక తలస్నానం చేయాలండి. వేడి నీళ్ళు అయితే చేయకూడదు, చన్నీళ్ళతోనే తలస్నానం చేయాలి. మా పాపకి అయితే నేను ప్రతి వారం చన్నీళ్ళతోనే చేపిస్తాను తలస్నానం. ఇదిగోండి జిగురుగా ఉందని చెప్తుంది. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవాలి మొత్తం. కొంచెం గ్యాప్ కూడా ఉండకూడదు. మీకు చూపిస్తాను చూడండి తలస్నానం చేశాక జుట్టుని. ఇదిగోండి ఫైనల్ అయితే ఇట్లా వచ్చేసింది. చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం అండి. చాలా ఒత్తుగా కూడా ఉంటుంది. ఇదిగోండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా పెద్ద జుట్టు కదండి. ఇటువంటి జుట్టు మీకు కూడా కావాలా ఫ్రెండ్స్? మీరు కూడా కంపల్సరిగా మందార ఆకు, పువ్వు, కలబంద, గోరింటాకు ఇవన్నీ వాడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇటువంటి జుట్టు అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.